హై గైస్, ఈరోజు ఒక కొత్త ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నా. ఏంటంటే మనం పోయినాక చెప్తా. సిఎస్ ఉందిగా, మనం సిఎస్లో ఒక ఏస్ అయితే కొట్టాలి. ఏ మ్యాచ్ అయినా కానీ ఏస్ అయితే కొట్టాలి. ఏస్ కొట్టకపోతే ఇక మనం నోబడే కానీ అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ఏస్ కొడదామో లేదో అని. మా వీడియోకి లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకొని ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు 50 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సరే మామ, ఇంకా నేనైతే డెజర్ట్ తీసుకున్నాను అనమాట. రౌండ్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఈ ప్రతి ఒక్క రౌండ్లో ఒక కిల్ కొట్టగలుగుతామో లేదో. ఏజ్ కొట్టాలి మెయిన్. ఇక్కడ ఎవరైనా ఉంటే తలగా వెళ్ళకూడదు. ఇక్కడ ఎవరు లేరు. చూద్దాం. కింద ఫైరింగ్ అవుతుంది. మన వాళ్ళు కొట్టేసినారు. ఒక లాంగ్లో కూడా కొడుతున్నా. మనకు షార్ట్ ఇచ్చేద్దామా? పైన కొడతాను. పైన కొడతాడు మన టీమ్మేట్ అయితే కొట్టేసింది. చూద్దాం. ఒక కిల్ కూడా రావట్లేమమ్మా. ఏంది ఇది? దీంట్లో ఉండలేవు. దాంట్లో కింగ్ ఫిషర్ ఉందనుకున్నాను నేను. వీడొస్తే అరే ఇంకో పిల్ల టైప్ అయ్యింది. మనతోటి చూసుకోవాలా గ్యాస్. మనమైతే ఒక రౌండ్ అయితే కొట్టినాం. తెచ్చుదాం ఈ రౌండ్ కొడతామో లేదో. మా అమ్మ మీరు గట్ట M590 పట్టినారనుకో, ఒక్కసారి ట్రైనింగ్ రౌండ్లో 3 రోజులు నాన్ స్టాప్ నేర్చుకోండి. ఇక మీరు M590 తోటి కొట్టే షార్ట్ రేట్లు ఉంటాయి తెలుసా? ఇప్పుడు నేను చూపెడతాం. 2 బుల్లెట్తో M590 తోటి 2 బుల్లెట్తో నాక్ చేయొచ్చు. చూపెడతాం. ఇప్పుడు పోతానా? ఇప్పుడు ఒకటి కొడతా, ఆ గన్ తోటి కొడతా, M590 తోటి. ఆ షార్ట్ చూస్తే ఇది చూడు మామ. ఇది ఒకటి మొన్న రీల్ అయితే చేసినాగా. మామ మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, కానీ దాన్ని కూడా ఫాలో చేసుకోండి మామ. ఒక్కటి దొరకట్లే. ఓడిని దొరికితే చూద్దాం. ఓడిన పక్కన ఉంటే నాకు వైబ్రేషన్ వస్తుంది ఫోను, అంటే ఫుల్ స్టెప్స్ కట్టి వస్తుంది. దీంట్లో లేడు. ఎక్కడున్నారా? వైబ్రేషన్స్ వస్తున్నాయి మామ. వస్తున్నాయి. అవద్దు చెప్పదా? 2 బుల్లెట్లు లాంగ్. ఇప్పుడు చూడు మామ, షార్ట్ చూసారా? 2 బుల్లెట్లు అయిపోయింది. చూస్తున్నా మామ. అందుకే M590 తోటి అట్లా కొట్టేది అన్నట్టే. మీరు అసలు కళ్ళలో కూడా అనుకోలేదు అట్లా కొట్టేస్తుంది. కొంచెం ఓన్లీ 10 మీటర్స్ దూరంలో ఉంటే 3 బుల్లెట్స్ పడతాయి. దగ్గర అంటే ఇప్పుడు నేను చెప్పుకుంటున్నాగా, అంత దగ్గర ఉన్నారు అనుకోండి, 5 మీటర్స్ 4 మీటర్స్ అంత ఉన్నా అనుకోండి, 2 బుల్లెట్ చాలు. ఒక్కోసారి ఒక్కొక్క బుల్లెట్కే చచ్చిపోతారు. ఇక చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే ఈ అమౌంట్ సూపర్ ఉంటుంది. రీలోడ్ చేసి ఇట్లా అమౌంట్ స్టార్ట్ చేయాలి. అమౌంట్ మీద ఉండాలి. అమౌంట్ బట్టను ఇట్లయితే హ్యాకర్ల కంటే రూమ్ గట్ట ఆడేటప్పుడు అమౌంట్ వేసేటప్పుడు. అరే 2 గ్లూ బాల్ వేసినానా? 2 అనుకుంటా. సర్లే మామ, పైకి కదా అక్కడ మనం 4th నెంబర్ కానీ కొట్టినారు. ఇప్పుడు కొడితే చూడు మామ, డౌన్ చేస్తా వీడియో. అరే ఒకరు చూసినా మామ. అరే నాకు గ్లూ బాల్ బా అయిపోయింది. 150 కొట్టే మామ. వెనక్కి ఇంకొక బుల్లెట్ కొడితే అయిపోతాయి. చూద్దామమ్మా, కొడతాడా? పట్టగలుగుతాడా? ఏడమిలం పట్టినట్టున్నాడు మామ వాడు. ఏడమిలం పట్టిండు. బట్టి మన ఊడు గట్ట మన మధ్య టాప్ 4 అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు. మన వాడైతే చూస్తుండు. వీడియో రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అబ్బా, మన వాడైతే కరెక్ట్ హెడ్ వరకు కొట్టిండు. ఇక్కడ చూసుకోవచ్చు. ఎవడ బాల్ వేసుకొని వస్తుంది. కొడతాడా? 1v4 కొట్టగలుగుతాడా? ఏమో తెలియదు. కొట్టాడు అనుకుంటా. హెల్త్ తక్కువనే అనమాట. వాళ్ళు అయితే 2-1 అనమాట. వాళ్ళైతే 1 రౌండ్ అయితే కొట్టినారు, 1 రౌండ్ అయితే కొట్టినారు. మనమైతే 2 రౌండ్లు అయితే కొట్టినాం. చూద్దాం. ఈసారి కూడా M590 పడతా నేను. బ్లూ బాల్, హెల్మెట్ తీసుకున్నా, వద్దులే.
మామ M5 ఒక్కసారి ఆడినాను మామ. అంటే ఒక్కసారి ట్రై చేయండి ట్రైనింగ్ గ్రౌండ్లో. ఈ M5 ఒక్కసారి ఆడండి అంతే. మీరు మీ గేమ్ ప్లే మీరు అరే అట్లా ఆడుతుండేందిరా అనుకుంటారు. సారీ జోన్లోకి అవుతున్నా. ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరైనా వస్తే కొడదాం. సౌండ్ తక్కువ పెట్టినా అవసరం లేదు. సౌండ్ వినబడుతుంది అనుకుంటా మీకు. ఆఫ్ చేసిన నేనే. అక్కడికేదో పోదాం మామ. ఈ రౌండ్ కూడా పోతే నెట్ పోతుంది మామ. నా ఫోన్ వైబ్రేషన్ వచ్చింది అంటే వాడు ఉన్నాడు మన దగ్గరలో. అవు చెప్పలే. ఇక్కడ చూసుకోవచ్చు మామ. ఇక్కడ నేనైతే వీళ్ళు కొడుతున్నా. అరే 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 వెనక అరే వెనక బా ఇద్దరు వచ్చి కొట్టినారు మామ. నన్నైతే ఇద్దరు వచ్చి కొట్టినారు. వీళ్ళకి ఇప్పుడు కాదు, నేను నెక్స్ట్ మ్యాచ్లో చెప్తా. తెలుగులతో పెట్టుకుంటే ఎట్లుంటుంది చెప్తారా మీకు. తెలుగులతో పెట్టుకోం ఆ వైబ్రేషన్ ఆఫ్ చేస్తాం మామ. నాకు వైబ్రేషన్ వల్ల ఆర్డర్ అట్లాను. అరే వెనకాల మనవాడు ఇద్దరినైతే డౌన్ చేసినావు. అయిపోయింది. అంత తక్కువ టైం అయ్యేది. ఎట్లా ఈజీగా ఎట్లా కొట్టుతాడు. ఈసారి మీకు 1v4 కొడతా మామ. ఇప్పుడు నేను 1v4 కొట్టకపోతే మీరు 1v4 అయితే ఇప్పుడు నేనైతే బరాబర్ కొడతా చెప్తున్నా మామ. బరాబర్ 1v4 కొడతా. కొట్టపోతే నేను తెలుగు కాదు ఓకేనా. తెలుగు నేనైతే అస్సలే కాను ఓకేనా మామ. ఇది నా ఛాలెంజ్. ఇప్పుడు 1v4 వీళ్ళకి చుక్కలు పడితే తెలుగులతో పెట్టుకుంటారు. అవునా మీరు తెలుగు వాళ్ళు అంటే చూపెడతాం మీకు. అయితే ఫోన్కి స్టక్ అవుతుంది మామ. నెట్ ఒక్కోసారి పోతుంది. ఆగండ్రా మీకు చూపెడతా. తెలుగు వాళ్ళతో పెట్టుకుంటారు. అవునా మీరు తెలుగు వాళ్ళు అంటే చూపెడతా. ఇక్కడ చూసుకోవచ్చు మామ. మనమైతే పైకి అయితే పోదాం. కన్నబడితే లేపేద్దాం ఇంకొకరిని. అక్కడ కూడా మామ స్కోప్ బోర్డ్లే అంటే సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటా. కంట్రోల్స్ ఆడిఫ్యూ ఇప్పుడు కొట్టాలి. ఒక్క డౌన్ మామ. ఫుల్ క్లిక్ చేసేద్దాం. అక్కడ కూడా ఇంకో డౌన్ ఫుల్ క్లిక్ చేద్దాం. కలుసుకో. ఇంకో ఇద్దరు మామ ముగ్గురు డౌన్ చేసినా కూడా రివైవ్ ఇస్తున్నారు. రివైవ్ ఈరా ఇచ్చుకొని నేనేమనను. ఇచ్చినా సస్తుడే నా చేతిలో మామ. ఏదైతే 1v4 అయితే కట్టినాం మామ. లైక్ చేసుకోండి. 1v4 కొడితే లైక్ చేసుకోమన్నా, సబ్స్క్రైబ్ చేసుకోమన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇక చూసినారా 1v4 ఎట్లుందో. ఈ మ్యాచ్ బుయ్యా కూడా ఈ లాస్ట్ ఈ మ్యాచ్ వాళ్ళకి ఒక్క మ్యాచ్ కూడా ఇచ్చేది ఉండదు. ఇక కొట్టుడే డైరెక్ట్. ఇక్కడ చూసుకోవచ్చు మామ. అదే ఓకే మామ. మీరు మామ ఒకవేళ మీకు నాతో ఆడాలనిపిస్తే నాకు అంటే రిక్వెస్ట్ గిట్ ఏం అవసరం లేదు. నేను డిస్క్రిప్షన్లో పెడతా. అదే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి ఓకేనా. మెసేజ్ చేసినారు నేనైతే యాక్సెప్ట్ చేస్తాను అనమాట. అరే మనకి డ్యామేజ్ ఇచ్చిన. అరే పక్కన ఫైర్ ఆన్ చేస్తామా. ఫైర్ ఆన్ చేస్తే బెస్ట్. వెనకంచి కొడతారు అమ్మ. పైన కొడుతున్నారు. మనమే పోవాల్సిందే. ఇక తగ్గుడు ఉండదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళ తలకాయలు ఎట్లా వదులుతాయంటే మామ కొట్ట. అరే వీడేంద్రా సెట్ పెట్టినాడు. అరే మామ ఇద్దరిని డౌన్ చేసిన. అరే పోరాట్లేగా. అరే వీడేంద్రా కనెక్ట్ కావట్లేదు. అరే ఎక్కడ కొడుతున్నాడు నాయన. అరే మామ ఇక లాస్ట్కి అయితే బుయ్యా ఇక్కడికి వచ్చేసినాం. ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 1v4 కొడతా అన్న. 1v4 అయితే కొట్టేసిన. సబ్స్క్రైబ్ చేసుకోండి.